అణచివేతలను ఆయన విచారించారు. అసమ్మతివాదులు తరచుగా చట్టపరమైన ఆరోపణలు మరియు నిర్బంధాలకు గురయ్యారని గుర్తు చేసుకున్నారు మరియు తన కెరీర్లో అనేక సవాళ్లు మరియు కుట్రలను ఎదుర్కొన్నానని నొక్కి చెప్పారు. మేము అసెంబ్లీ గేటును కూడా తాకలేమని చెప్పినప్పటికీ 100% సమ్మె రేటుతో మేము గొప్ప విజయాన్ని సాధించాము. ఈ రోజు మేము గర్వంగా జయకేతనం ఎత్తాము అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను.